భర్తతో సంతోషంగా కాపురం చేస్తున్న భార్య పక్కదోవ పట్టింది. 10 సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన భార్య 2 పిల్లలకు తల్లయింది. ఉదయం నిద్రలేస్తున్న భర్త ఇంట్లో టిఫిన్ చేసి ఉద్యోగానికి వెళ్లిపోతున్నాడు. రాత్రి ఉద్యోగం ముగించుకుని క్వార్టర్ బిగించి ఇంటికొస్తున్న భర్త ఫుల్ మీల్స్ లాగించి గురకపెట్టి నిద్రపోతున్నాడు. ఇది భర్త దినచర్య. ఇక భార్య 2 పిల్లలను స్కూల్ దగ్గర వదిలిపెట్టి సాయంత్రం మళ్లీ స్కూల్ దగ్గరకు వెళ్లి వారినింటికి పిలుచుకునొస్తోంది. భార్య దినచర్యలో మధ్యలో ఓ కథ జరిగింది. రాను రాను భార్య ఆమె భర్త విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. కట్టుకున్న భార్య తీరులో మార్పులు రావడంతో అంతవరకు క్వార్టర్ తాగుతున్న భర్త మరో 90 ఎక్కువగా తాగడం మొదలుపెట్టాడు. కాలం గడిచే కొద్దీ భార్య ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేయడం ఎక్కువైంది. ప్రియుడికి రిజర్వేషన్ కేటాయించిన భార్య ఆమె భర్తను వెయిటింగ్ లిస్టులో పెట్టింది. ఇక లాభం లేదని డిసైడ్ అయిన భర్త థ్రిల్లర్ సినిమా స్కెచ్తో ఆన్ డ్యూటీలో ఉంటూ భార్యను చంపేశాడు. మళ్లీ డ్యూటీకి వెళ్లిన భర్త పక్కింటోళ్లకు ఫోన్ చేశాడు. పక్కింటోళ్లిచ్చిన సమాచారం మేరకు ఇంటికొచ్చిన భర్త అయ్యో నా భార్యను ఎవరో చంపేశారు అంటూ ఆస్కార్ నటుడి టైప్లో నటించాడు. అయితే పోలీసులిచ్చిన ట్రీట్మెంట్తో భర్త జరిగిన సినిమా స్టోరీ మొత్తం చెప్పడంతో పోలీసులతో పాటు స్థానికుల మైండ్ బ్లాంక్ అయింది. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని అవినాశిలో కామరాజ్ రోడ్లో విజయ్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం ప్రియా అనే యువతితో విజయ్ వివాహం జరిగింది. సంతోషంగా కాపురం చేసిన విజయ్ ప్రియా దంపతులకు హాసిని, శాలిని అనే 2 కుమార్తెలున్నారు. భర్త విజయ్ అవినాశి సమీపంలోని ప్రముఖ రెడీమేడ్ ఎక్స్పోర్ట్ రెడీమేడ్ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయం నిద్రలేస్తున్న భర్త ఇంట్లో టిఫిన్ చేసి ఉద్యోగానికి వెళ్లిపోతున్నాడు. ఉద్యోగం చేస్తున్న విజయ్ నెల నెలా జీతం సంపాదించి అతని భార్య ప్రియాతో పాటు 2 కూతుర్లను పెంచి పోషిస్తున్నాడు. ఉదయం ఇంటి నుంచి బాగానే ఉద్యోగానికి వెళ్తున్న భర్త విజయ్ రాత్రి ఉద్యోగం ముగించుకొని క్వార్టర్ మందు బిగించి ఇంటికి వెళ్లి ఫుల్ మీల్స్ లాగించి గురకపెట్టి నిద్రపోతున్నాడు. ఇది భర్త విజయ్ దినచర్య. ఇక భార్య ప్రియ ఆమె 2 కూతుర్లను అవినాశిలోని ఎయిడెడ్ స్కూల్ దగ్గర వదిలిపెట్టి సాయంత్రం మళ్లీ స్కూల్ దగ్గరకు వెళ్లి వారిని ఇంటికి పిలుచుకుని వస్తోంది. విజయ్ ఉద్యోగానికి వెళ్లిన తరువాత ఇంట్లో ఖాళీగా ఉంటున్న ప్రియ స్థానికంగా నివాసముంటున్న యువకుడితో పరిచయం పెంచుకుంది. ప్రియా ఆమెకు పరిచయమైన సెల్వా అనే యువకుడు రాను రాను చనువుగా ఉంటూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. రాత్రి పీకలదాకా మద్యం సేవించి ఇంటికొచ్చి నిద్రపోతున్న భర్త విజయ్ ఇవ్వలేని పడక సుఖాన్ని అతని భార్య ప్రియా ఆమె ప్రియుడు సెల్వాతో తీర్చుకుంటోంది. భార్య ప్రియా ఆమె ప్రియుడు సెల్వా కథ రసవత్తరంగా జరిగింది. రాను రాను భార్య ప్రియా ఆమె భర్త విజయ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. కట్టుకున్న భార్య ప్రియా తీరులో మార్పులు రావడంతో అంతవరకు క్వార్టర్ తాగుతున్న భర్త విజయ్ మరో 90 ఎక్కువగా తాగడం మొదలుపెట్టాడు. కాలం గడిచే కొద్దీ భార్య ప్రియా ఆమె ప్రియుడు సెల్వాతో ఎంజాయ్ చేయడం ఎక్కువైంది. భర్త విజయ్ ఉద్యోగానికి వెళ్లిన తరువాత 2 కూతుర్లకు ఆన్లైన్లో చదువుకోమని చెబుతున్న ప్రియా ఇంటి నుంచి బయటికి వెళ్లి ఆమె ప్రియుడు సెల్వా బైక్లో తిరగడం మొదలుపెట్టింది. బయట ప్రియుడు సెల్వాతో బైక్లో తిరగడమే కాకుండా అతన్ని ఇంటికి పిలిపించుకొని పిల్లలను ఆడుకోమని బయటకు పంపించి అతనితో ప్రియా పిచ్చాపార్టీగా ఎంజాయ్ చేసింది. ఈ విషయం ప్రియా భర్త విజయ్కు స్థానికులు చెప్పేశారు. నువ్వు ఎవరితో బయట తిరుగుతున్నావంటూ విజయ్ అతని భార్య ప్రియాతో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. రాత్రి ఫుల్గా మద్యం సేవించి ఇంటికి వెళ్లి ప్రియాను పట్టుకుని చితకబాదేశాడు. ఇదే సమయంలో ఉద్యోగం చేస్తున్న భర్త విజయ్ ఎప్పుడు ఫోన్ చేసినా అతని భార్య ప్రియా ఫోన్ గంటలు గంటలు ఎంగేజ్ వచ్చేది. ఎవరితో ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతున్నావని విజయ్ ప్రశ్నిస్తే నేనెవ్వరితోనూ ఫోన్లో మాట్లాడలేదు, నీ ఫోన్ ప్రాబ్లం ఉంటుంది చూసుకో అంటూ ఎదురుతిరగడం మొదలుపెట్టింది. ఇక లాభం లేదని డిసైడ్ అయిన భర్త విజయ్ సినిమా స్కెచ్తో భార్య ప్రియాను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. విజయ్ ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లాడు. డ్యూటీ మధ్యలో ఇంటికి వెళ్లిన విజయ్ అతని భార్య ప్రియాతో గొడవ పెట్టుకున్నాడు. తర్వాత కత్తి తీసుకున్న విజయ్ అతని భార్య ప్రియాను దారుణంగా పొడిచి చంపేశాడు. కేసు నుంచి తప్పించుకోవాలని ప్రియా శరీరం మీద ఉన్న 25 తులాల బంగారం, ఆమె కాలిలో వేసుకున్న వెండి గజ్జెలు, బీరువాలో ఉన్న కొంత నగదు ఎత్తుకుని వెళ్లి అతని బైక్లో దాచిపెట్టాడు. ప్రియాను ఎవరో దొంగలు చంపేసినట్లు చిత్రీకరించాడు. తర్వాత నేరుగా కంపెనీకి వెళ్లిన విజయ్ ఉద్యోగంలో ఉన్నట్లు నటించాడు. మధ్యాహ్నం కావాలనే విజయ్ అతని భార్య ప్రియా మొబైల్ నంబర్కు 5 సార్లు ఫోన్ చేశాడు. నా భార్య ప్రియా ఫోన్ తీయడం లేదని, మీరు వెళ్లి చూడాలని పక్కింట్లో నివాసముంటూ చిల్లర అంగడి నిర్వహిస్తున్న చిత్ర అనే మహిళకు ఫోన్ చేసి చెప్పాడు. చిత్ర వెళ్లి చూడగా వంటగదిలో ప్రియా శవమై కనిపించింది. వెంటనే చిత్ర విజయ్కి ఫోన్ చేసి నీ భార్య ప్రియాను ఎవరో హత్య చేశారని చెప్పింది. పక్కింటోళ్లిచ్చిన సమాచారం మేరకు ఇంటికొచ్చిన భర్త విజయ్ అయ్యో నా భార్య ప్రియాను ఎవరో చంపేశారు అంటూ ఆస్కార్ నటుడి టైప్లో నటించాడు.
అయితే పోలీసులకు విజయ్ మీద అనుమానం పెరిగిపోయి అతన్ని అదుపులోకి తీసుకుని ట్రీట్మెంట్ ఇచ్చారు. పోలీసుల దెబ్బతో భర్త విజయ్ అతని భార్య ప్రియాను ఎలా చంపేశాడో అనే విషయం మొత్తం సినిమా స్టోరీలాగా చెప్పడంతో పోలీసులతో పాటు స్థానికుల మైండ్ బ్లాంక్ అయింది. ఇక ఇదిలా ఉంటే అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని మునిగడప గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. మృతురాలు బంధువులు పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నల్గొండ జిల్లా నెమురుగొండ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కాసాని పావనికి, సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామానికి చెందిన కాసాని నాగరాజుతో 2 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం పావని అనారోగ్యంతో మృతి చెందిందని భర్త నాగరాజు పావని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపాడు. పావని కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి మునిగడప చేరుకున్నారు. కాగా బుధవారం అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా పావని శరీరం వెనుక భాగంలో గాయాలున్నాయని పావని కుటుంబ సభ్యులు గుర్తించారు. భర్త నాగరాజు హత్య చేశాడని ఆరోపిస్తూ అంత్యక్రియలను ఆపేశారు. నాగరాజుపై దాడి చేస్తూ ఇంటిలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ కృష్ణమూర్తి ఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను తెలుసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.